మూడవ రోజు ప్రకాష్ నగర్లో ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రజా ఆశీర్వాద పాదయాత్రలో ఎంపీ కోటగిరి శ్రీధర్, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ ప్రకాష్ నగర్లోని జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి నూతనంగా రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం విజయరాయి గ్రామంలోని 2,40,00,000 రూపాయలతో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పనులు ప్రారంభించి విజయరాయి గ్రామానికి ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన బలివే నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బాపిరాజగూడెం వరకు పాదయాత్ర కొనసాగిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొట్టాపు కృష్ణవేణి, వైసీపీ నాయకులు చంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పిబి శ్రీనివాస్ కృష్ణ, లేగల శివ, ఎంపీపీ శ్రీనివాసరాజు, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, తేరా ఆనంద్, కామిరెడ్డి నాని, అప్పన ప్రసాద్, గంటా ప్రసాద్, చల్లగొళ్ల వెంకటేశ్వరరావు, కొటార్ రామచంద్రరావు, పెనుమాల విజయబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ గారికి ఒకటి, ఎంపీపీ గారికి అట్రా ఒకళ్ళకి కమ్యూనిటీ హాల్ అందరికి మీరందరూ అడిగే విధంగానే ఈరోజు కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేసినాము. అదేవిధంగా మీ పెద్దలందరూ కూడా నాకు చెప్పారు ఇక్కడ బలియాల గ్రౌండ్ కి వెళ్ళేటువంటి దారి ఇబ్బందిగా ఉంది అని చెప్పి, అది ఒక సమస్య ఉంది. రెండు, అది తప్పకుండా వెంటనే చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రికల్ స్తంభాలు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏడీ గారు మీరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ దాదాపుగా కొన్ని స్తంభాలు రావాలి అన్నట్టు చెప్తూ ఉన్నారు. కంపల్సరీగా 4 స్తంభాలు, ఎంట్రన్స్ లో ఒక స్తంభం ఉంది. ఆ స్తంభాల సంగతి కూడా మీరు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, డ్రైన్ సమస్య కూడా ఉంది, అది కూడా నా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా పరిష్కరించే విధంగా పెద్దల ఎంపీ గారు కూడా వచ్చినారు కాబట్టి అందరం చర్చించుకుని దాన్ని కూడా మంజూరు చేసే విధంగా చేస్తామని మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓపెన్ శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. బీసీ కాలనీలో అక్కడ కమ్యూనిటీ హాల్ ఓపెన్ శంకుస్థాపన చేయబోతున్నాం. అదేవిధంగా రోడ్డు 20 లక్షలతో శంకుస్థాపన చేయబోతున్నాం. అదేవిధంగా బలివే బ్రిడ్జ్ ఎప్పుడైతే మీ చిరకాల కళ అయిందో దాన్ని కూడా ఈరోజు మొన్న ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టారు. దాన్ని కూడా ఈరోజు ఎంపీ గారు చేతుల మీదుగా ఆ పనులు కూడా ప్రారంభించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేయబోతూ ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తూ, ఆ పాట వింటూ నడుస్తూ, దానికి కారణం ఆ పాట పాడింది 2019 ఎలక్షన్ ముందు. ఆ పాటలో ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా నిజం చేసి నిరూపించారు. ఈరోజు మీ మధ్యలో, ప్రజల మధ్యలో మన ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ప్రతినిధులుగా తలెత్తుకొని మీ మధ్యలోకి వస్తున్నాం. తలెత్తుకొని ఈరోజు ఇక్కడ వచ్చిన ముఖ్య కారణం గడప ఈ తిరగమని ముఖ్యమంత్రి గారు చెప్పి, ముఖ్యంగా ప్రతి ఎమ్మెల్యేకి, నేనైతే రాలేదు ఇప్పుడు దాకా, క్షమించండి, ఎమ్మెల్యే గారు అయితే గుర్రంగా తిరుగుతున్నారు. దానికి కారణం ముఖ్యమంత్రి గారు నేను ఇచ్చింది నేను చేసేది చేస్తున్నాను, కానీ మీరు కూడా చేయాలి, గ్రామాల్లో అవసరాలు తెలుసుకొని ఇంటింటికి వెళ్ళి తెలుసుకొని రండి అని చెప్పారు. పేదరికంలో నుంచి నేను కూడా బయటికి రావచ్చు అని ఒక నమ్మకాన్ని ఈరోజు సామాన్య ప్రజలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కలిగించాం. అది వైఎస్ఆర్సీ ప్రభుత్వం అంటే. వైఎస్ఆర్సీ ప్రభుత్వం అంటే బయట ప్రత్యర్థులు మనం అంటే నచ్చనోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బంతా దండలు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. డబ్బంతా ఇక్కడికి ఎవరికన్నా ఇక్కడలో ఎవరన్నా దయచేసి మనం డబ్బు దండగా చేస్తున్నామని అనిపిస్తే దయచేసి చేతులు ఎత్తాను. ఒక్కరన్నా
ప్రతి ఒక్కరు కడుపు నింపడం కాదు, ప్రతి ఒక్కరికి 2 చేతులు ఇస్తున్నారు. జీవితంలో మీరు అందరూ ఒక ఆసక్తితో పైకి రావాలని సహాయపడతాం. దానికోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బాధ్యత మీరందరూ తీసుకోవాలి, మీరందరూ తీసుకుంటారనే నమ్మకంతో మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.